కామాటిపుర ఇది ముంబైలోని ఒక ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతం. దీన్ని కాంతిపుర అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ముంబైలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతం కామాటిపుర. 1795 తర్వాత ముంబైలోని పూర్వపు 7 ద్వీపాలను కలిపే కాలిబాటల నిర్మాణంతో ఇక్కడ మొదటిసారిగా జనావాసం ఏర్పడింది. మొదట్లో లాల్ బజార్ అని పిలువబడిన దీనికి దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు నుండి అయితే ఈ పేరు వచ్చింది. వీరు లైంగిక ప్రదేశాల్లో కూలీలుగా పనిచేసేవారు. కఠినమైన పోలీస్ అణచివేతలు 1990లో చివరిలో ఎయిడ్స్ వ్యాప్తి మరియు లైంగిక కార్మికులు ఈ వృత్తి నుండి తదనంతరం కామాటిపుర నుండి బయటకు వెళ్ళడానికి అక్కడ గవర్నమెంట్ అయితే సహాయపడింది. దీని కారణంగా ఈ ప్రాంతంలో లైంగిక కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. అప్పటి నుంచి కామాటిపురలో ఆధునీకరణ జరిగింది మరియు 2017 నాటికి కామాటిపురలో 2000 కంటే తక్కువ లైంగిక కార్మికులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా వేశ్యాగృహాలు మొదట్లో ఆక్రమించిన 14 వీధులలో కేవలం 2 మాత్రమే పరిమితమయ్యాయి. 1992లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ 45,000 మంది వేశ్య వర్కర్లు ఉన్నట్లు నమోదు చేసింది. ఆ సంఖ్య 2009లో 1600 వరకు తగ్గింది మరియు 2018లో 500 వరకు తగ్గింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక విలువ గల భూములను స్వాధీనం చేసుకోవడం వలన చాలామంది వేశ్య వర్గాలు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కూల్చివేసి పునరాభివృద్ధి చేయడానికి టెండర్లను కోరింది. స్థానిక దుకాణాల మాదిరిగా కింది అంతస్తులు నేరుగా రోడ్డు వైపు తెరుచుకొని ఉంటాయి. వాటిలోని కింది పై గదులలో స్థానిక మహిళలు అడుగా వెళ్లే పురుషులను పిలుస్తూ ఉంటారు. ముంబైలోని కామాటిపుర నుంచి కుర్లాకు 40 నిమిషాల ప్రయాణం. కానీ ఆ ప్రయాణం కొందరికి తమ జీవితంలో రావచ్చు, రాకపోవచ్చు. కామాటిపుర నుంచి బయటపడి కుర్లాలోని క్రాంతి ఎన్జిఓకు చేరిన వారికి ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. క్రాంతి సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పనిచేస్తూ ఉంటుంది. వారి కళలు సహకారం చేయడానికి వారికి రెక్కలను ఇస్తూ ఉంటుంది. వారు ఎదిగి వెళ్ళదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తూ ఉంటుంది. 2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది కాదు. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టు పని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఉండేది. ఆ ఆడపిల్లలు ఏ కళలు కంటే ఆ కళలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను అంటుంది రాబినవ్ చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడ మిలిటరీలో పనిచేసి అక్కడ లెస్బియన్ల పట్ల, గే పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి వేశ్య వర్గాల కుమార్తెల కోసం పనిచేయడం మొదలుపెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. ఏ సమయంలోనైనా ఏ వేశ్య